కాలనీ పేరుతో చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఇళ్ల స్థలాల పేరుతో ఎంత దోపిడీ చేశారో మనం నిన్న చూసాం. కాగా జగనన్న కాలనీలో మరో కుంభకోణం ఇప్పుడు బయటపడింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోయినా చదును పేరిట కోట్లు చక్కబెట్టేశారు. చేయని పనులకు కూడా అప్పనంగా బిల్లులు చేసుకున్నారు. చాలా బాగుంటాయి. 4వ క్వార్టర్ ఏమో పర్ఫార్మెన్స్ బాగోదు. పర్ఫార్మెన్స్ అన్న ఉపాధి నిధులతో ఆనాడు జగనన్న కాలనీలో చేపట్టిన లెవలింగ్ పనుల్లో అడ్డగోలు దోపిడీకి తెరదీశారు. వైసీపీ కార్యకర్తలు చేపట్టిన ఈ పనుల్లో ఏకంగా ఎంబుక్లు మార్చేసి దొంగ బిల్లులు చేసుకుని 100 కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో ఈ తరహా పనులకు కేంద్రం అనుమతి లేదు. అయినా చదును పనులను ఉపాధి నిధులతోనే గత ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించి హెచ్చరించడంతో ఈ పనులను హౌసింగ్ శాఖకు బదలాయించారు. అప్పటికి 1125 కోట్లు విలువైన చదును పనులు చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంబుక్లు ట్యాంపరింగ్ చేసి 1585 కోట్ల మేర పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించుకున్నారు. ఇలా పనులు చేయకుండానే సుమారు 460 కోట్లు జేబులో వేసుకున్నారు. ఇందులో 220 కోట్లు అప్పటి ప్రభుత్వమే చెల్లించింది. ప్రభుత్వం మారిన తర్వాత మిగతా 240 కోట్లు ఇప్పించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఆ బిల్లులు క్లియర్ చేయాలంటూ కోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక పంచాయతీలో 10 లక్షల అంచనా విలువ కలిగిన చదును పనులను కేటాయించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేస్తున్నట్లు కేంద్రం తెలుసుకుని నిలుపుదల చేయించింది. ఆ పనులను అప్పటి జగన్ ప్రభుత్వం హౌసింగ్ శాఖకు బదలాయించింది. ఇదే అదునుగా ఈ పనులు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ గ్రామంలో చేసింది 6 లక్షల పనులు, కానీ 10 లక్షల పనులు పూర్తి చేసినట్లు ఎంబుక్కులో కొలతలు నమోదు చేశారు. అంటే మరో 4 లక్షల మేర పనులు చేసినట్లు అదనంగా రికార్డు చేయించారు. తమ దోపిడీకి సహకరించని ఉపాధి సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించారు. కొన్ని చోట్ల వారికి భారీగా లంచం ఇచ్చి రికార్డు చేయించారని తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిపిస్తేనే ఈ దందా లోతుగా తెలుస్తుందని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.